ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన కనిపిస్తున్న గంటని ఒకసారి కొట్టండి. ఈ విధంగా చేయడం ద్వారా ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించిన ఏ లేటెస్ట్ న్యూస్ వచ్చినా మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చేందుకు వీలైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రామ్ రమేష్. వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈనాడులో వచ్చిన టెట్ లేటెస్ట్ న్యూస్ మనం చూసుకున్నట్లయితే టెట్ జవాబు పత్రాలకు 30,000 దరఖాస్తులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో మార్కులు తక్కువ వచ్చాయని పేర్కొంటూ జవాబు పత్రాల కోసం 200 రూపాయలు చెల్లించి మొత్తం భారీగా 30,591 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 23,103 మంది ఆన్లైన్లో జవాబు పత్రాలను డౌన్లోడ్ చేసుకున్నట్లు టెట్ కన్వీనర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు ముందు మరొక టెట్ నిర్వహించాలని అభ్యర్థుల నుండి వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వానికి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఓకే ఫ్రెండ్స్, ఇది టెట్ అభ్యర్థులకు ఒక మంచి శుభ సూచకం, అదేవిధంగా శుభవార్త అని చెప్పుకోవాలి. డిఎస్సికి ముందు మరొక టెట్ ఉంటుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం, ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్లు అనేవి మొబైల్లో డౌన్లోడ్ అవ్వడం లేదు ఫ్రెండ్స్, కంప్యూటర్లో మాత్రమే డౌన్లోడ్ అవుతున్నాయి. కంప్యూటర్ దగ్గర మనం రిఫరెన్స్ ఐడి, అదేవిధంగా ఒక పాస్వర్డ్ కోడ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ కోడ్ ద్వారా మనం రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మీ మొబైల్లో పొందేందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.